అనుకోకుండా ఒకరోజు తమ సహోదరుడైన లాజరుకి ఆరోగ్యం బాలేదు, రోగి అయి ఉన్నాడు. ఆ రోగము అతనిని చాలా బలహీనపరిచింది, చాలా బలహీనతలోకి తీసుకుపోయింది. ఎంత బలహీనం అంటే అతను చనిపోయే స్థితికి అతనిని తీసుకుపోయింది ఆ రోగము. అయితే వారి సహోదరిలో మరియా మార్తలో యేసుక్రీస్తు వారికి కబురు పంపించారు, అయ్యా మీరు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడో, అతను చావా సిద్ధమై ఉన్నాడో, చనిపోబోతున్నాడో, దయచేసి మీరు వచ్చి ఆయనను బ్రతికించండి, మా తమ్ముడిని బ్రతికించండి, మీరు బాగు చేదురుకొని త్వరగా రండి అని కబురు పంపించారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే మార్గమధ్యంలో చాలామంది ప్రజలు వారి స్వస్థతల కొరకు చాలామంది ఆయన చుట్టూ గుమ్ముగూడి స్వస్థత పొందాలని ఆశపడిన చాలామంది ఆయన దగ్గర ఉండగా ఆయన అందరినీ త్రోసివేయలేక వారందరినీ స్వస్థపరుచుకుంటూ నిదానముగా వారందరినీ బాగు చేసుకుంటూ వారికి కూడా న్యాయం చేస్తూ వారికి కూడా దేవుని అద్భుతాలు కనపరుస్తూ వారిని కూడా మంచి స్థితిలోనికి నడిపిస్తూ ఆయన వస్తూనే ఉన్నారు. అయితే ఆయన ఇక్కడికి రావడానికి 4 రోజులు పట్టింది. ఎన్ని రోజులు? 4 రోజుల కంటే ఎక్కువే పట్టింది. కబురు పెట్టారు, రోగి అయి ఉన్నాడు, చనిపోతాడేమో, మీరు త్వరగా రండి అని కబురు పెట్టారు. కానీ ఆయన వెంటనే రాలేకపోయారు. అయితే ఈలోపే వారి తమ్ముడు చనిపోయాడు. అతనిని పాతి పెట్టేశారు. పాతి పెట్టి అప్పటికి 4 దినములైంది. 4 దినములు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు కదా, 11వ వచనంలో అంటాడు చూడండి, ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు అంటున్నారు, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిరి. యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాననుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. లాజరు చనిపోయిన వార్త కూడా క్రీస్తు ప్రభువు వారికి చేరింది. అనారోగ్యముగా ఉన్నప్పుడు చెప్పారు, ఆయన రాలేదు. ఇప్పుడు చనిపోయాడు, ఇప్పుడు అంటున్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతనిని మేలుకొలప వెళ్ళుచున్నాను. శిష్యులంట, నిద్రపోతున్న వాడికి స్వస్థత కలిగిద్ది కదయ్యా, ఇంకా మనం వెళ్ళేది ఏముందలే అని అంటుంటేనో, అతను నిద్ర, శాశ్వత నిద్ర గురించి నేను మాట్లాడుతున్నాను, అతని మరణం గురించి చెప్తున్నాను, మీకు అర్థం కాలేదు. అయితే తెలుసుకుందరు కొని పదండి, వెళదాం పదండి అని బయలుదేరిన తర్వాత వచ్చేసాడు. యేసుక్రీస్తు వారు వచ్చి వారి గృహమునకు
చేరారు. చేరినప్పుడు 20వ వచనంలో మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఆమె అన్న మాటలో ఏమైనా తప్పు కనపడుతుందా? ప్రభువా, నీవిక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదో, అతను చనిపోకముందు నువ్వు వచ్చినట్లయితే స్వస్థత పొందేవాడు అనే కదా అర్థము. నీవు కొంచెం ముందు వచ్చినట్లయితే, అనగా నా తమ్ముడు చనిపోకముందు గనక మీరు వచ్చినట్లయితే అతడు చనిపోయేవాడే కాదు అని మార్త అంటుంది. అయితే ప్రభు ఏమంటున్నాడు? ఇప్పుడైనానో నీవు దేవునిని ఏమడిగినానో దేవుడు నీకు అనుగ్రహించునని. మళ్ళీ మార్త ఏం చెప్తుంది? ఇప్పుడైనా కానీ నువ్వు తండ్రిని ఏదడిగినా తండ్రి నీకు అనుగ్రహిస్తాడని నాకు తెలుసు అనేను. అప్పుడు యేసు ఏమంటున్నాడు? యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. మళ్ళీ ఏంటి? ప్రభువా, నీవెక్కడుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు, ఇప్పుడు చనిపోయాడు. ఇప్పుడైనా కానీ నువ్వు తండ్రిని ఏదడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడని నాకు తెలుసు అని అంటుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, అయితే నీ తమ్ముడు తిరిగి లెగుస్తాడులే పదా అంటే ఆ మాటది నాకు తెలుసయ్యా. అంత్య దినమున పునరుద్ధాన దినమున నా తమ్ముడు నేను కూడా అందరం లెగస్తామని నాకు తెలుసు అంటుంది. రెండు మాటలు ఆమెయే. నువ్వు తండ్రిని ఏదడిగినా చేస్తాడు, నీ కోసం దేవుడు ఏదైనా చేస్తాడు అని అన్నప్పుడు నా తమ్ముడిని లేపి నాకు అప్పగించు అని అడగొచ్చుగా. అడక్క ముందే యేసయ్య అన్నాడు, నీ తమ్ముడిని లేపుదాం పదా, లెగుస్తాడు, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పగానే మళ్ళీ అమ్మంటది, నాకు తెలుసయ్యా, పునరుద్ధాన దినం లెగుస్తాడని నాకు తెలుసు. అటు ఇప్పుడు లెగుస్తాడని నమ్మకం లేదా? కింద ఏమంటున్నాడు మళ్ళీ యేసు? అందుకు యేసు, పునరుద్ధానమునో జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు ఎన్నడానికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగిను. ఆమె, అవును ప్రభువా, రావలసిన నీవు క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. అక్కడ మార్త రెండు మాటలు చెప్పింది, వెళ్ళిపోయింది. నీవు నమ్ముచున్నావా? నమ్ముతున్నానయ్యా అని చెప్పి మరియ దగ్గరికి వెళ్ళి మరియని పిలుచుకొస్తుంది. ఇప్పుడు మరియ ఏమంటుందో మళ్ళీ వినండి. త్వరగా లేచి ఆయన ఎద్దుకు వచ్చి యేసు ఇంకనో ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకుని చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు. మళ్ళీ ఈయం కూడా అదే మాట. అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒకటే మాట చెప్తున్నారు. ప్రభువా, నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, నీ ఉన్నట్లయితే నా సహోదరుడు బ్రతికేవాడు అని అంటుంది. అన్నాక ఏమంటుంది? ఆమె ఏడ్చుటయో ఆమెద కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయో యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు
అతనిని ఎక్కడ నుంచి తిరని అడుగగా వారు, ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. అప్పుడు యేసు కన్నీళ్లు విడిచెను. తర్వాత జరిగిందంత ఇక మనకు తెలుసు. చనిపోయి 4 రోజులైంది కనుక 39వ వచనంలో అంటారు కదా, యేసు రాయి తీయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ఇక్కడ మళ్ళీ మార్త మాట అందుకుంది. మళ్ళీ ఏమంటుంది? ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఎప్పటికీ వాసన కొట్టునని. అబ్బా, మళ్ళీ ఏమంటుంది? అయ్యా, నువ్వు తండ్రిని ఏదడిగినా ఇస్తాడని నాకు తెలుసు అని అన్నది. పునరుద్ధానంలో లెగుస్తాడని తెలుసు అంటుంది. నువ్వు ఏదడిగినా చేస్తాడని తెలుసు అంటుంది. నువ్వేదైనా చేయగలవంటుంది. సరే, ఆయన ఎక్కడ ఉంచారో చెప్పండి, రాయి తీయండి, అతను లేపుతానంటే మళ్ళీ మార్తానిద్ది, అయ్యా ఇప్పటికే చనిపోయి 4 రోజులైంది, ఇప్పటికే వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనను. యేసయ్య ఏమంటున్నాడు? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవని నేను నీతో చెప్పలేదా? ఏం చెప్పాడంట? నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నేను ఇందాకే చెప్పే కదా, ఇంతకు ముందే నీకు చెప్పాను కదా, మర్చిపోయావా? గుర్తు లేదా? లేకపోతే నమ్మకం లేదా? నమ్మితే మహిమను చూస్తావని చెప్పాను కదా, అయినా ఎందుకు అల్ప విశ్వాసం? అయినా ఎందుకు అవిశ్వాసం? అయినా ఎందుకు అపనమ్మకం? అయినా ఎందుకు నీ విశ్వాసంలో కలవరం? అయినా ఎందుకు వెనకాడేతనం? నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని చెప్పాను కదా. అంటే ఇప్పుడు నువ్వు దేవుని మహిమను చూడడానికి సిద్ధంగా ఉన్నావా లేవా? ఆమె సిద్ధంగా ఉందా లేదా? ప్రభువా ఇప్పటికి చనిపోయి 4 రోజులైంది కాబట్టి ఏమొస్తాడంట? ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆమె రాయి తీయమంటుందా వద్దంటుందా? దేవుడు కార్యం చేస్తానంటే చెయ్యమంటుందా వద్దంటుందా? లాజరును లేపుతానంటే లేపమంటుందా వద్దంటుందా? అంత క్లియర్ చెబితే దేవుడు వద్దంటాడులే. నువ్వు సొత్తా ఉండు, డామ్ డేమ్ డోష్ లేచిరా అని డామ్ డేమ్ డోష్ అనేది కాదు ఇది. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమను చూడాలంటే మనం ఏం చేయాలి? ఆయన శక్తిని నమ్మాలి, ఆయన సామర్థ్యాన్ని నమ్మాలి, అసలు దేవునిని నమ్మాలి, చెయ్యగలడని నమ్మాలి. ఇదే మాట షడ్రకు మేషకు అబేద్నెగోలు అంటారు. ఇదిగో నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు జవాబు చెప్పవలనన్న చింత మాకు లేదు. నీవు ఏర్పరిచిన ఈ మండుచున్న అగ్నిగుండము నుంచి మమ్మల్ని తప్పించడానికి మేము నమ్మిన మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా! మా దేవుడు సమర్థుడు. మేము నమ్ముతున్నాం. ఏమని? ఆయన మమ్మును నీ వశమున పడకుండా ఈ అగ్నిగుండముల నుంచి తప్పించడానికి ఆయన సమర్థుడని మేము నమ్ముతున్నాం. మేము మా దేవుని నమ్మాం. నీవు నిలబెట్టిన విగ్రహాన్ని కాదు, నిన్ను కాదు, మనుషులను కాదు మేము నమ్మింది ఎవరని? మేము నమ్మింది సజీవుడైన దేవునిని. హల్లెలూయా! ఆయన మమ్మను తప్పించడానికి సమర్థుడు. మేము ఆయన్ని నమ్మాము. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమ చూడాలని అందరికీ ఉంటది.
దేవుని కార్యము చూడాలని అందరికీ ఉంటది. దేవుని అద్భుతం చూడాలని ప్రతి ఒక్కరికి ఆశ కలిగి ఉంటది. అవునా కదా? దేవుడు నాకు అద్భుతం చేస్తే బాగుండు అనుకునే వాళ్ళు బోల్డ్ మంది, చాలా మంది ఉంటారు. నేను ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళుతుంటే ఆ పైన 4 అంతస్తులో 5 అంతస్తులో హాస్పిటల్లో అయితే హాస్పిటల్లో పైకి వెళ్ళడానికి లిఫ్ట్లో పోవడానికి లేదు, చూడడానికి వచ్చిన వాళ్ళందరూ మెట్లు ఎక్కి పోవాలని చెబుతున్నారు. సరే అని చూస్తే మెట్లెక్కే ప్రతి చోట అంటే కొన్ని మెట్లెక్కినాక ఆడ మళ్ళీ సమాంతరంగా ఉంటుంది, మళ్ళీ వెనక్కి తిరగడానికి ల్యాండింగ్. ఆ ల్యాండింగ్ ఉన్న ప్రతి చోట ఒక్కొక్క దేవుడు ఫోటో పెట్టారు. ముందు హిందూ దేవుని ఫోటో పెట్టారు, ఇక్కడ గోడ కంటించారు. తర్వాత తిరిగి పైకి వెళ్ళినాక రెండో స్టేర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రెండో స్టేర్ దగ్గర మళ్ళీ ముస్లిమ్స్కు సంబంధించిన వారి ఫోటో పెట్టారు. మళ్ళీ తిరిగి పైకి వెళ్ళినాక 3వ ఫ్లోర్ ల్యాండింగ్ దగ్గర మళ్ళీ క్రైస్తవులకు సంబంధించిన యేసుక్రీస్తు ప్రభువు వారి ఫోటో పెట్టారు. ఎందుకు పెట్టారంటారు? చాలాసేపు ఆలోచన చేశా, ఇదేందబ్బా, హిందువులకు సంబంధించిన ఒక దేవుని ఫోటో పెట్టారు, ముస్లింస్ సంబంధించిన ఒక దేవుని ఫోటో పెట్టారు, క్రైస్తవులకు సంబంధించిన దేవుని ఫోటో ఒకటి పెట్టారు. ఎందుకని పెట్టారు? అందరికీ సహజంగానే ఓరక తేలిగ్గానే అర్థమైపోయింది ఎందుకు పెట్టారు. అది హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్కి హిందువులు వస్తారు, ముస్లింలు వస్తారు, క్రైస్తవులు వస్తారు. కాబట్టి హాస్పిటల్కి ఎవరు వస్తారు? సంతోషంగా ఉన్న వాళ్ళు వస్తారా? జొయ్యనొచ్చి ఢామ్ అని గుద్దుకొని తలకాయ పగిలిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళే కదా వచ్చేది. బాగలేదని చెప్పి పడిపోయేవాళ్ళు కదా హాస్పిటల్కి వచ్చేది. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? దేవుడా నన్ను బతికించి ఇంటికి పంపించు అనుకుంటారు కదా. అందుకోసమని వాళ్ళు ఆలోచన చేసి పైకి వచ్చేటప్పుడంట వాళ్ళ ఉద్దేశం ఏంది? దేవునికి ఏం చేస్తారాడా? దండం పెట్టుకొని చిన్న ప్రార్థన, దేవుడా కాపాడయ్యా అని. హిందువులు అయితే హిందువులకి, ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్. అంతేకాదు ఓసారి బస్సులో పోతుంటేనో ఓ పెద్ద ఎంత బారుకు పెట్టాడు, దాంట్లో అందరు ఫోటోలు వరుసగా ఉన్నాయి బస్సులో. ఆర్టీసీ బస్సులో అందరు ఫోటోలు పెట్టి అన్నిటి కలిపి ఒకే దండ చక్కగా వేసి దాని నిండా లైటింగ్ పెట్టి దానికి 2 కడ్డీలు అటోటి ఇటోటి వెలిగించి ఇక చూడు ఈజీ అని తోలుతున్నాడు. ఎందుకు పెట్టుంటారు? అందరు ఎక్కుతారు, అందరు చూస్తారు. ఆ డ్రైవర్ ఉద్దేశం ఏంటంటే అందరు దేవుళ్ళు ఎవరో ఒకళ్ళు నన్ను కాపాడబోతాడా, ఎవరో ఒకళ్ళను. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీవు నన్ను నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావని చెప్పలేదా? చెప్పాడు కానీ మర్చిపోయిందో లేకపోతే ఏం అల్ప విశ్వాసంతో ఏం చేస్తాడులే అనుకుందో. అయ్యా 4 రోజులు అయిపోయింది, వద్దులేయ్యా, వాసన కొట్టేస్తాడయ్యా, ఇప్పటికి వద్దు, వాసన వచ్చేస్తాడు, బాగా దుర్వాసన వచ్చేస్తుంది. ఎంత నా తమ్ముడైతే మాత్రం చనిపోయిన తర్వాత శవమే కదా. ఎంత ప్రేమించిన వ్యక్తి అయితే మాత్రం చనిపోయిన తర్వాత ఆ శవం కుళ్ళిపోతుంది కదా. ఎంత నా తమ్ముడైతే మాత్రం కుళ్ళిపోతే వాసన కొట్టకుండా ఉంటాడా? ఇప్పుడు వద్దులే ప్రభువా అని మార్త అంటుంటేనో యేసయ్య కాదులే తీయండి, రాయి దొర్లించినట్టున్నాడు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈరోజు నమ్మేవారు తక్కువైపోయారు, దేవుని నమ్మేవారు తగ్గిపోయారు. దేవుని నమ్మడానికి కష్టమైపోతుంది.
దేవుని నమ్మడానికి ఇష్టం లేకుండా పోతుంది. దేవుని నమ్మడానికి ఎన్నో చేయాలి, ఎంతో చేయాలి, అబ్బో అని కష్టంగా ఫీల్ అవుతున్నారు. అద్భుతం చూడాలని ఆశ ఉన్నది, ఆశ్చర్యకార్యం చూడాలని ఆశ ఉన్నది, నాకు కూడా ఈ కార్యం జరిగితే బాగుండని కోరికున్నది. కానీ దేవుణ్ణి మాత్రం నమ్మరు. నమ్మితే కదా దేవుని మహిమను చూసేది. నమ్మకపోతే దేవుని మహిమ ఎలా చూస్తావు? అయ్యా నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. సరే అమ్మా తప్పనిసరి ప్రార్థన చేస్తాం, మేమే కాదు నువ్వు కూడా ప్రార్థన చేసుకో అంటే వాళ్ళు సర్లే అంటారు, కానీ ప్రార్థన చేస్తారా? చేయరు. నమ్మితే దేవుని మహిమ చూస్తావు. దేవుని మీద నమ్మకం పెట్టుకోగలిగితే ఆయన కార్యము చేయగలడు. నమ్మపోతే ఏం కార్యం చేస్తాడు? ఇన్ని మాటలు మాట్లాడి యేసుక్రీస్తు వారు లాజరును జ్ఞాపకం చేసుకొని ఆయన కన్నీళ్లు విడిచాడు. నా స్నేహితుడైన లాజరు ఏమంటున్నాడు? నా స్నేహితుడైన లాజరు చనిపోయాడు. స్నేహితుడైన లాజరు చనిపోయి సమాధి చేయబడితే 4 రోజుల క్రితం సమాధి చేయబడిన ఆ యొక్క చనిపోయిన శరీరము కుళ్ళిపోయిన స్థితిలో ఉండి వాసన కొడుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు అదే సమాధి బయట నిలబడి స్నేహితుడిగా ఉన్న యేసయ్య ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు విడుస్తున్నాడు, కన్నీరు కార్చాడు. ఎందుకు కన్నీరు కార్చాడండి? తన స్నేహితుడు లోపల జీవోత్సవంలో పడి ఉన్నాడు. తన స్నేహితుడు కుళ్ళిపోయాడు, తన స్నేహితుడు చనిపోయాడు, తన స్నేహితుడు శరీరము పాడైపోయే స్థితిలో ఉన్నాడు, తన స్నేహితుడు వాసన కొడుతున్నాడు. తన స్నేహితుడు కదలడం లేదు, తన స్నేహితుడు మాట్లాడడం లేదు. అంత ప్రేమ ఉంటే ముందే రావచ్చుగా, అంత ప్రేమ ఉంటే సచ్చేటప్పటికి ముందే వచ్చి బాగు చేయొచ్చుగా, అంత ప్రేమే ఉంటే గనక 4 రోజుల్లాగా ఏం చేస్తున్నావంట? ఇప్పుడు వచ్చి ముసల కన్నీళ్లు గారుతున్నావు, ఇప్పుడు వచ్చి దొంగ కన్నీళ్ళన్నీ గారుతున్నావు. అబ్బా చచ్చిపోయినప్పుడు ఎడుతారండి, బతికున్నప్పుడేమో సౌరు సౌ. ఎప్పుడు చస్తావు ముసిలోడా, ఎప్పుడు చస్తావు, కంపు కొడుతుంది నీ దగ్గర అని అంటారు. చచ్చినాకేమో ఓ తాత నాకు తాత కావాలి నా బతికున్నప్పుడేమో మొద్ద పెట్టరు, సావురా ముసలాడు సావు. చనిపోయినాకేమో అసలు బానీరు, ఆ పెట్టిన బానీరు ఇక పట్టుకొని ఓ తాత ఓ తాత పాని ఉంచుకుని దేవుని వదిలేసి వెళ్ళేవు అనుకో, ఏమంటుంది మళ్ళీ? మా తాతను తీసుకెళ్ళొద్దు అని అందనుకో, సరేలే అంటుంది కదా అని వదిలేది. మళ్ళీ ఏమంటారు? ఉంచుకునిద్దా? వాళ్ళ తాతను ఉంచుకునిద్దా? మళ్ళీ ఉంచుకోదు. ఇప్పుడు అందరూ అదే అనుకోవచ్చు. మొసల కన్నీళ్ళు దొంగ కన్నీళ్ళు గారుతున్నావు. అంత ప్రేమ ఉంటే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? అంత ప్రేమ ఉంటే ముందే రావచ్చు కదా. మార్తమ్మ అడిగింది కూడా అదే ప్రశ్న. ప్రభువా నీవిక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఇప్పుడు వచ్చావు, లేటుగా వచ్చావు, నువ్వు ఆలస్యమైపోయావు, నువ్వు లేట్ అయిపోయావు, చనిపోయినాక వచ్చావు. ఇప్పటికి చనిపోయి 4 రోజులు కూడా, చచ్చిపోయినాక నీ కోసం కూర్చోబెట్టమంటావేంది? ఇప్పుడంటే ఏసీ బాక్సులు వచ్చింది కాబట్టి ఎన్ని రోజులు నేను పెట్టుకోవచ్చు. అప్పట్లో ఏసీ బాక్సులు ఐసు ముక్కలు ఏడున్నాయి. చచ్చిపోయినాక గమ్మటనే తీసుకుపోవాలి, లేకపోతే ఇంకా దుర్వాసన తట్టుకోలేరు. ప్రభువా ఆలస్యం అయిపోయావు. మరియ కూడా అదే మాట అంది. ప్రభువా నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ప్రభు అంటాడు, అయితే ఏమైంది? నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా? యేసు కన్నీళ్ళు విడుస్తున్నాడు. దేనికి విడుస్తున్నాడు కన్నీళ్ళు? తన స్నేహితుడైన లాజరును చూసా. తన స్నేహితుని యొక్క లాజరు పరిస్థితి, సమాధిలో ఉన్నాడు, జీవోత్సవంలా పడి ఉన్నాడు,
కదలలేని స్థితిలో ఉన్నాడు, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు, శరీరము కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాడు, వాసన కొట్టే స్థితిలో ఉన్నాడు. ఈనాడు కూడా, ఈనాటి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి వ్యక్తి కొరకు ఆయన కన్నీరు కారుస్తూనే ఉన్నాడు, ఆయన కన్నీళ్లు విడుస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎఫెసీ పత్రిక 2:1 ప్రకారము మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చదువుతారా? ఎఫెసీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, కాసి మంచిలు అన్న తర్వాత అన్నం తిని రావచ్చు మీరు చదివేలో. అమ్మయ్యా చదువమ్మ. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను ఆయన చూశాడు. చచ్చిపోయిన స్థితిలో ఉన్న మన కొరకు ఆయన కన్నీరు గార్చాడు. చచ్చిపోయి జీవోత్సములా పడి ఉంటే ఆయన మన కొరకు కన్నీరు గార్చాడు. మాట్లాడలేని స్థితిలో ఉంటే కన్నీరు గార్చాడు. కదలలేని స్థితిలో ఉంటే కన్నీరు గార్చాడు. ఆయన మన కొరకు బాధపడి ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడంట? అలా ఉండకూడదని లాజరును ఎలాగైతే రాయి తప్పించి రాయి దొర్లించి లోపల చనిపోయి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న లాజరును ఎలాగైతే లాజరు బయటికి రా అని పిలిచాడో, పిలిచిన వెంటనే ఎలాగైతే లాజరు చచ్చి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఆ శవము కూడా, ప్రేత వస్త్రాలు చుట్టబడిన శవము లేచి ఎలాగైతే బయటకు వచ్చిందో, మనము కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండి ఎట్టున్నా తెలుసా? మనము కంపు కొట్టే స్థితిలోకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయాం? కుళ్ళిపోయిన స్థితి. ఏ స్థితి మంది? కుళ్ళిపోయిన పరిస్థితి, కంపు కొట్టే స్థితి. ఏ పరిస్థితి అండి? దేంతో కంపు కొడుతున్నావు? దేంతో కంపు కొడుతున్నావు? ప్రియ దేవుని బిడ్డ, పాపములు అపరాధములు హృదయములో చోటు చేసుకుంటేనంట ఆ పాపముల ద్వారా మన జీవితం ఏమైపోయిందంట? కుళ్ళిపోయి కంపు కొడుతుంది. కుళ్ళిపోయి కంపు కొడుతుంది. ఇది ఏ కంపు? ఇది ఏ కంపు? చెమట కంపు కాదు. ఇది శరీరం నుంచి వచ్చే కంపు కాదు. ఇది ఏ దుర్వాసన? ఇది ఆత్మీయ దుర్వాసన, పాపపు వాసన, అపరాధముల చెడ్డ వాసన మన జీవితంలో ఉంది. ఎందుకు వచ్చింది ఈ వాసన? ఎందుకు వచ్చింది ఈ వాసన? ఎందుకు వచ్చిందండి? పాపము మనలను అంటుకొని. ఒకరోజు అసలు ఏదైనా ఒక కాయ ఎలా కుళ్ళిపోయిద్ది, ఒక టమాటా ఎలా కుళ్ళిపోయిద్దో చూపించాడు యూట్యూబ్లో. అసలు ఒక టమాటా పెట్టాడు, దాని పక్కన ఆల్రెడీ కుళ్ళిపోయిన టమాటా ఒకటి పెట్టాడు. పెట్టి దానికి కెమెరా పెట్టి వదిలేశాడు. ఖచ్చితంగా 2-3 రోజులకి అది ఎలా కుళ్ళిపోయిందో చూపించాడండి. పక్కనే ఉన్న టమాటా, కుళ్ళిపోయిన టమాటా, దానిలో ఉన్న ఆ చెడ్డ వాసనని చిన్నగా దగ్గరే ఉన్న మంచి టమాటాకు అంటించింది. ఎప్పుడైతే ఇది పోయి దానికి అంటుకుందో, ఈ గాలి ద్వారా ఇట్లా వ్యాపించింది. చిన్న మచ్చలాగా పడింది, చిన్న మచ్చ. ఇక ఆ చిన్న మచ్చ 2 రోజుల కల్లా పెరిగి 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 అంత మచ్చలాగా అయ్యి నల్లగా అయిపోయి ఆ మచ్చ కాస్త లోపలి దాకా 2 రోజుల్లో మంచి టమాటా కూడా చెడిపోయింది. పాపము మన జీవితానికి అంటుకున్నప్పుడు మనం ఏమైపోయాం? కుళ్ళిపోయి వాసన కొట్టాం. అప్పుడు ఏడ్చాడు దేవుడు.
అప్పుడే ఏడ్చాడా? ఇప్పుడు కూడా ఏడిపిస్తున్నాం మనం. ఇప్పుడు కూడా ఎందుకు ఏడిపిస్తున్నాం? మళ్ళా అదే వచనం ఎఫెసీ 2:1, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను. మళ్ళీ ఏమైపోతున్నాం? ఆయనేమో బ్రతికించడం, మనమేమో మళ్ళీ ఏం చేస్తున్నాం? పాపాన్ని అంటించుకొని, అపరాధాన్ని అంటించుకొని, మనం మళ్ళీ చచ్చిపోయి, మళ్ళీ కుళ్ళిపోయి, మళ్ళీ వాసన కొడుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఏడుస్తున్నాడు. మరి ఆ దేవుని బిడ్డ, దేవునిని ఏడిపిస్తున్నావా? దేవునిని ఏడిపిస్తున్నావా? దేవుని మహిమ చూడాలని ఆయన దగ్గరకు వచ్చి, దేవుని మహిమ చూడాలని ఆయనను నమ్ముకొని, దేవుని మహిమను చూడాలని ఆయనతో సహవాసం పెట్టుకొని, దేవుని మహిమ చూడాలని ఆయనను పిలుచుకొని జీవితంలో చేర్చుకొని, మరి ఆయనను హృదయములో పెట్టుకున్నానని అనుకుంటూ 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 ఎప్పుడో దేవుణ్ణి బయటకు నెట్టేసి మళ్ళీ ఏం చేసాం? పరిస్థితులన్నీ బాగుపడ్డాక, పరిస్థితులన్నీ చక్కబడ్డాక, పరిస్థితులన్నీ నెమ్మదిగా ఉన్నాక, పరిస్థితులన్నీ సమాధానంగా ఉన్నాక, నాకన్నీ బాగున్నప్పుడు, నాకన్నీ సమకూర్చబడినప్పుడు, నాకన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోయాం. హృదయంలో ఉండాల్సిన దేవుణ్ణి చిన్నగా ఎప్పుడు నెట్టేసామో నెట్టేసి, బయటకు త్రోసేసి, బయటకు పంపించేసి మళ్ళీ ఏం తెచ్చుకున్నాం? పాపాన్ని జీవితంలోకి తెచ్చుకుంటే ఆ పాపం ఏం చేసింది? ఆ పాపము హృదయానికి అంటుకొని ఏం చేస్తుంది? ఆ పాపము డాగులాగా పడి కుళ్ళిపోయేటట్టు చేసి మళ్ళీ మన జీవితాన్ని ఏం చేస్తుంది? కంపు కొట్టేలాగా చేస్తుంది. రక్షింపబడని వాళ్ళు ఏడిపించి, రక్షింపబడిన నీవు నేను ఏడిపిస్తే దేవుడు మహిమ చూస్తావా? యేసు కన్నీళ్లు విడిచెను. ఆయన కన్నీరు మన కోసం, ఆయన బాధలు మన కోసం, ఆయన వేదనలు మన కోసం, ఆయన త్యాగం మన కోసం, మనల్ని బాగు చేయడం కోసం, మనల్ని బ్రతికించడం కోసం, మనల్ని కడగడం కోసం ఆయన త్యాగం చేస్తే మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ 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 ఆయనను విచికిస్తున్నాం, ఆయనకు దుఃఖాన్ని కలుగు చేస్తున్నాం, మళ్ళీ మళ్ళీ ఏడిపిస్తున్నాం, ఆయన్ని మళ్ళీ మళ్ళీ బాధపరుస్తున్నాం, మళ్ళీ మళ్ళీ ఆయనకి కన్నీరు తెప్పిస్తున్నాం. కన్నీరు తప్పించే వ్యక్తిగా ఉంటావా? ఆయన చిత్తాన్ని నెరవేర్చే దేవుని బిడ్డగా ఉంటావా? ఆయన కోరుకున్నది బ్రతకాలని, ఆయన కోరుకున్నది సజీవముగా ఉండాలని ఆయన ఆశపడింది. ఆయన ఏమన్నాడు? మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, మేలుకొలప వెళ్ళుచున్నాను, బ్రతికించడానికి వెళుతున్నాను. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆశ మనం బ్రతకాలని. అందుకే చనిపోయిన లాజరును మరలా బ్రతికించి బయటకు తీసుకొచ్చి తమ సహోదరులకు అప్పచెబితే వాళ్ళు సంతోషపడ్డారు, దేవుని మహిమ చూశారు. దేవుని సంతోషపరుస్తావా? దేవుణ్ణి ఏడిపిస్తావా? ఎన్నాళ్ళు ఏడిపిస్తావు? ఎన్నాళ్ళు ఇలానే ఉంటావు? ఎన్నాళ్ళు ఇలానే సాగుతావు? ఎన్నాళ్ళు ఇలానే ఇట్లానే ఎంతకాలము? పాట కూడా ఉంది కదా, ఎంతకాలము యేసును నీవు ఎరుగకుందువు, ఎంతకాలము పాపములోనే బ్రతికి ఎందువో. ఎంతకాలం ఉంటావు అట్లా? ఎంతకాలం ఏడిపిస్తావో? ఏడిపిస్తున్నాను అనుకుంటున్నావేమో కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కుళ్ళిపోయావన్న సంగతి జ్ఞాపకం చేసుకో. ఆయన ఏడుస్తుంది ఎందుకో? మనము కుళ్ళిపోయి కంపు కొడుతున్నామని ఏడుస్తున్నాడు. అది తెలుసుకోలేకపోతున్నాం, అది గ్రహించలేకపోతున్నాం, అది గమనించలేకపోతున్నాం.
కుళ్ళిపోయి కంపు కొడుతున్నామని గ్రహించు. వాసన కొడుతున్నామని గ్రహించు. ఆయన ఏడితే నాకేందులే అనుకోకు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఏడవడానికి, ఆయన కన్నీళ్ళు విడవడానికి కారణం ఉంది. ఆ కారణం ఎవరో కాదు, నువ్వు నేనే. మన స్థితి, మన పరిస్థితే. ఆయన ఏడవడానికి మన బ్రతుకులే కారణం. ఆయనకేదో బాగాపోతేనో, ఆయనకేదో దొరకపోతేనో, ఆయనకేదో అనుకున్నది జరగకపోతే ఏడవట్లేదు. ఆయన ఏడుస్తుంది నీ కోసం, నా కోసం. ఎందుకు? మన స్థితి బాగాలేదు, అది గుర్తించు. నీ స్థితి, నా స్థితి బాగాలేదు. టమాటా కుళ్ళిపోతే పడేస్తారు. నువ్వు నేను కుళ్ళిపోతే ఏం చేస్తారు? నువ్వు నేను కుళ్ళిపోతే టమాటా ఒకటి పోతే ఇంకోటి వచ్చింది. నువ్వు పోతే ఇంకొకడు లేడు. నాకులాగా ఇంకొకడు లేడు. మా అమ్మ పుట్టిందండి, మా నాన్న పుట్టాడు, భలే చెబుతారు. ఎవరు పుట్టారంట? అమ్మ పుట్టింది, నాన్న పుట్టింది, తాత పుట్టాడు, మా అమ్మ పుట్టింది, మా జేజమ్మ పుట్టింది. అవునా? మరి జేజమ్మ పుడితే జేజమ్మలాగా లేదే? మీ నాన్న పుడితే మీ నాన్నలాగా లేడే? మార్చేస్తారు. మరి దేవుని బిడ్డ, మన బ్రతుకు బాగలేదని దేవుడు బాధపడుతున్నాడు. దాన్ని గమనించాలి, దాన్ని గ్రహిద్దాం. ఆయన ఏడుపుకు కారణము నువ్వు నేనే. మన బ్రతుకు బాగలేదని ఆయన ఏడుస్తున్నాడు. అయ్యో, ఇంకెంతకాలం ఇలానే ఉండిపోతావు నా ప్రియ బిడ్డ? ఎంతకాలం అలానే ఉండిపోతావు? సరి చేసుకోవా? కడుక్కోవా? బాగు చేసుకోవా? నీ బ్రతుకుని మార్చుకోవా? అందుకే చక్కని పాట, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించి ఏమున్నది ఈ లోకములో? ఎన్నాళ్ళు బ్రతికినా ఈ లోకంలో ఏముంది? ఎన్నాళ్ళు ప్రేమించిన ఈ బ్రతుకులో ఏముంది? కుళ్ళిపోయావు. సరి చేసుకో, బాగు చేసుకో. పండు కుళ్ళిపోతే పడేస్తాం, మనం కూడా కుళ్ళిపోతే పడేయాల్సిన పరిస్థితి వస్తే తర్వాత సంగతి ఏంటి? జంతువులకి, కాయలకి, చెట్లకి ఆత్మలు లేవు. నీకు నాకు ఆత్మ ఉన్నది. మనము కుళ్ళిపోయి చనిపోయి మనల్ని పడేస్తే ఆత్మకు శిక్ష, ఆ పైలోకములో తీర్పు, అక్కడ ఉంది శిక్ష. విశ్వాసులుగా మనం కూడా అండి సరి చేసుకోవాలి. చిన్న డాగు చిన్నది చాలు, డాగు చిన్నది చాలు, మచ్చ చిన్నది చాలు, కాయ మొత్తాన్ని పాడు చేసి పడేసిద్ది. చాలు, ఇకేం అవసరంలా. ఎంత చిన్న మంట విస్తారమైన అడవిని తగలబెట్టినట్టుగా చిన్న పాపము చాలు, చిన్న పాపం చాలు మన జీవితం మొత్తాన్ని పాడు చేసేయడానికి. ఆ పాడైపోయిన స్థితిలో ఉన్నామేమో పరిశీలన చేసుకోవాలి. ఆ పాడైపోయిన స్థితిని మనము సరి చేసుకోవాలి. ఆ పాడైపోయిన పరిస్థితిని మనము బాగు చేసుకోవాలి. ఆ పాడైపోయిన పరిస్థితిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, రేపటి పరిశుద్ధ దినము, రేపటి ఆరాధన దినము, రేపటి ఆరాధన దినంలో బల్లలో చేయబోతున్నావు. పరిశుద్ధత నీకు కావాలి. ఎలా పడితే అలా నువ్వు చేయవేయడానికి కాదు. వారమంతా నీ ఇష్టం వచ్చినట్లు తిరిగి, మన ఇష్టం వచ్చినట్లు వేసి, మన ఇష్టారీతిన బ్రతికి ఏముందలే అని అనుకున్నావా? జాగ్రత్త. తీసుకెళ్ళి మనల్ని ఏం చేస్తారు? ఇక పాతి పెడతాం తప్పితే ఏం లేదు. ఇక పలహారం మచ్చటమే.
మరమరాలు పంచడమే పరదేశులము, పాట వేసుకోవడమే. పరదేశంలో పోయి పాట వేసుకొని మరమరాలు రెడీ చేసుకోవడమే, అంతేగా. గుంట తీసేయానికి గుంట, పెట్టి తెచ్చేయానికి పెట్టే, వంట చేసేయానికి వంట, గుంట వాళ్ళకి గుంట, వంట వాళ్ళకి వంట, పెట్టే వాళ్ళకి పెట్టే, ఎవరికి వాళ్ళకి బాధ్యతలు అప్పచెబుతాయి. అర్థమవుతుందా? ఒప్పుకొని బాగు చేసుకుంటే బ్రతికిపోతావు, తప్పుకొని తిరిగితే చచ్చిపోతావు. బాగుంది. ఒప్పుకొని సరి చేసుకుంటే బాగుపడతావు, బతికిపోతావు. సరే, బాగుపడతావు. తప్పుకొని వెళ్ళిపోతే చచ్చిపోతావు. అర్థమైందా? ఒప్పుకొని సరి చేసుకుంటే బాగుపడతావు, లేకపోతే బ్రతికిపోతావు. తప్పుకొని పారిపోతే చచ్చిపోతావు. జాగ్రత్త. దేవునితో ఆటలు కాదు. మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడు. దేవుడు మహారోషము కలిగిన దేవుడు. నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బగలగొట్టే సుత్తి వంటిది కాదా. సుత్తితో ఒకటేసాడంటే గుండె పగిలిపోయినట్టే. ఆయన మాట అట్లాంటిది. గుండె బగలు కొట్టుకొని చచ్చిపోతావో, సరి చేసుకొని బాగుపడిపోయి బతికిపోతావో, చాయిస్ మందే. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మనము లోబడాలి. సరి చేసుకొని బ్రతుకుతావా, తప్పుకొని చచ్చిపోతావా? ఒప్పుకుంటావా, తప్పుకుంటావా? ఒప్పుకొని బ్రతుకుతావో, తప్పుకొని చనిపోతావో మన చేతుల్లో పెట్టాడు దేవుడు. పాపము చేత కుళ్ళిపోయావు, అపరాధము చేత కుళ్ళిపోయావు, పాపపు డాగు అంటుకున్నది. గమనించకపోతే అది పాడు చేస్తుంది. ఏ పాపం అండి? ఆజ్ఞ అతిక్రమం పాపము. ఏ ఆజ్ఞను మీరాం? ఏ ఆజ్ఞను పాటించలేదో. లాజరు అన్న చనిపోయి 4 రోజులైందేమో, మనం చచ్చిపోయి ఎన్ని రోజులైంది? పోయిన ఆదివారం ప్రభువా క్షమించని అడిగాం. ఇక సోమవారం నుంచి సోమవారం నుంచి ఈ రోజు వరకు 6 రోజులు. అయితే మనం చచ్చిపోయి 6 రోజులు. మరి ఇంకెంత కంపు కొడుతున్నావో. అందుకే దేవుడు ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. తప్పుకోవడానికి ఇష్టపడద్దు, ఒప్పుకోవడానికి ఇష్టపడు. సరి చేసుకో. బ్రతకడానికి, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేద్దాం. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేద్దాం. మన గ్రామం కోసం ప్రార్థన చేద్దాం.